ఈనాడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీలేరు మండలం అక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నటువంటి ఎల్ఐ గారిని అసాంఘిక శక్తులు అతని మీద దాడి చేసి తనకు మృతికి కారణమైనారు. అదే ప్రకంగా కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేశారు. వారిని వెంటనే శిక్షించాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని న్యాయవాదుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఈనాడు న్యాయవాదులకు రక్షణ కరువైంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని చెప్పి చట్టసభల్లో దీన్ని తీసుకురావాలని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము పులివెందుల న్యాయవాదుల సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు విజయవంతం చేసినటువంటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలకు తెలియజేస్తూ, అదేవిధంగా సహకరించినటువంటి మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఆ యొక్క ఎల్ఐ గారి కుటుంబానికి ఇంకా తోడుగా ఉండి న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని చెప్పి మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం. న్యాయవాది బార్ అసోసియేషన్ న్యాయవాది ఎల్ఐ గారు ఈనాడు మృతి చెందాడు. వారి యొక్క మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈనాడు న్యాయవాదులకు రక్షణ లేని కారణంగా పులివెందుల న్యాయవాదుల సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తేవాలని, అమలుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు తెలంగాణలో కూడా ఈ మధ్య తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుపరిచారు. అదే రీతిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుపరచాలని చెప్పి పులివెందుల బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ న్యాయవాదుల ఐక్యత